సృష్టిలో పరిపూర్ణమైన మానవుడు కాదు, పరిపూర్ణుడైన జీవి కూడా ఉండడు, అనుమానమే లేదు ఆ విషయం. పూర్తిగా మంచివాడు అనదగిన వ్యక్తి ఒక్కడు కూడా ఉండడు. మనకు ఆయన మంచితనమే తెలుసు, వెనకాల ఏం చేశాడో మనకు తెలియదు కాబట్టి అంటున్నాం అంతే. అలాగే ఒక్కొక్క వ్యక్తిని మట్టం ఏదో కరడుగట్టిన తీవ్రవాదండి అంటాం. వాళ్ళ చెల్లెలను, వాడు పెంచుకున్న అనాథ శిశువును, వాళ్ళ బంధువులు ఎవరిని అడిగితే వాడి మానవత్వం గురించి మీకేం తెలుసు అండి అంటారు. సంపూర్ణంగా చెడ్డవాడు కానీ సంపూర్ణంగా మంచివాడు కానీ ప్రపంచంలో ఉండడు, ఒక్క వ్యక్తి కూడా ఉండడు, అనుమానం ఏమీ లేదు ఇందులో. లోకమంతా సంపూర్ణం, లోకమంతా పరిపూర్ణం అనుకోవడం భయంకరమైన అజ్ఞానం, ఎప్పటికీ జరగదు అది. అలా జరిగితే లోకం మిగలదు. అందుకే భగవంతుడు ఎప్పటికప్పుడు అవతరించి ధర్మానికి విపరీతంగా నష్టం జరుగుతున్నప్పుడు, అధర్మానికి విపరీతంగా మేలు జరుగుతూ ఉన్నప్పుడు ఆయన స్వయంగా వచ్చి పంచాయుధాలు ధరించి వ్యవస్థను సరిచేస్తాడు. అలాగే ఆయన రామాయణ కాలంలో రాముడుగా అవతరించాడు, భారత భాగవతాల కాలంలో భగవంతుడు కృష్ణుడుగా అవతరించాడు.